వెల్కమ్ టు M1 న్యూస్. మండలంలోని ఆకునూరు గ్రామంలో 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం విద్యా వారోత్సవాలు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొమ్ము రవి, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శనిగారం వీరస్వామి, ఎంపీపీఎస్ హెచ్ఎం మేడ్చల్ మీ అయోధ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. విద్యార్థులకు విశాలమైన తరగతి గదులు, మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా డిజిటల్ బోధన, లైబ్రరీ, ల్యాబ్ వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామంలోని పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, సిఆర్పీలు పాల్గొన్నారు. ప్రైవేట్ బడులు వద్దు, చేర్పించండి. అన్ని సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలను చేర్పించండి. ఆ సకల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. గౌరవనీయులైన మన స్థానిక ఆకునూరు గ్రామంలోని బడిబాట సందర్భంగా చిన్న స్కూలు మరియు పెద్ద స్కూలు టీచర్లు మరియు పేరెంట్స్ అందరూ కలిసి ఈరోజు బడిబాటలో ముఖ్యంగా పేరెంట్స్ ఇళ్లలో కూడా తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ శాల వద్దు, గవర్నమెంట్ పాఠశాల ముద్దు అనే కార్యక్రమం మీద ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన టీచర్ కూడా చెప్తుండ్రు. అదే గవర్నమెంట్ స్కూల్లో బీఈడి పాస్ అయ్యి ఒక 20 ఏళ్ళ అనుభవం ఉన్న టీచర్లు చెప్తుండ్రు. మరి రేపు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము ఇప్పుడు ప్రతి స్కూల్లో మన మండలంలోనే హైయెస్ట్గా ఆకునూరు గ్రామంలోనే పెద్ద ఎత్తున 260 మంది ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా మధ్యాహ్నం లంచ్, మళ్ళీ స్కూల్ తెరిచే వరకు బుక్సులు మరియు బ్యాగులు, నోట్ బుక్స్ అన్నీ అందజేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఉంది పొద్దుగాలనే ఉదయం టిఫిన్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ అన్ని చిన్న పెద్ద అన్ని కుల మతాల భేదాలు లేకుండా ఈ స్కూల్లో డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి అందరూ స్కూలు మన ప్రైవేట్ స్కూల్లో పంపకుండా గవర్నమెంట్ స్కూల్ పంపాలని ఆకునూరు ప్రజలందరికీ, ఆకునూరు పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఎవరైనా ఏ పిల్లలైనా ఈ రోజుల్లో చదువుకోవాలంటే గవర్నమెంట్ పోతే ఫీజులు బాగా ఎక్కువైపోతున్నాయి. ఫీజుల గురించి కాకుండా స్టడీలో కూడా ఇక్కడ బీఈడి చదివి పెద్ద ఎత్తున చదువుకొని ఒక 20 ఏళ్ళు కష్టపడి చదివితేనే టీచర్ నౌకరు వస్తుంది. మామూలుగా మన అందరికీ తెలుసు ఎంత కష్టపడితే టీచర్ నౌకరు వస్తుంది అనే విషయం. అదే ప్రైవేట్ జాబ్ అయితే ఉట్టిగా బీటెక్ పాస్ అయితే నౌకరు దొరుకుతుంది. అందు గురించి పెద్ద ఎత్తున కష్టపడి సార్లు మంచిగా చెప్తారు కాబట్టి అందరూ గవర్నమెంట్ స్కూల్ తోలాలని ఆకునూరు ప్రజలకు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ చాలా వద్దు, గవర్నమెంట్ స్కూల్ ముద్దు అనే నిదానంతో ఊరంతా ఇలా ర్యాలీ చేయడం జరుగుతుంది. 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా ప్రగతి ప్రజాప్రణాళిక భాగంగా మన ఆకునూరు పాఠశాలలో మరి బడిబాట ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన వసతులు మన ప్రభుత్వ పాఠశాలలో కల్పించడం అనేది జరుగుతుంది. మరి పాఠశాల ప్రారంభం కాగానే విద్యార్థులందరికీ టెక్స్ట్ బుక్లు మరి నోట్బుక్స్ అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ ద్వారా ఐఎఫ్బి ప్యానెల్స్ ద్వారా విద్యా బోధన జరుగుతుంది. ప్రతినిత్యము విద్యార్థుల పర్యవేక్షణలో, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యా బోధన జరుగుతుంది. మరి ప్రైవేట్ పాఠశాలలో కంటే ఎక్కువ మెరుగైన ఫలితాలు మన ఆకునూరు హై స్కూల్ నుంచి సాధించడం అనేది జరిగింది. మరి గవర్నమెంట్ తల్లిదండ్రులకు మనవి చేయడమేమనగా మన పాఠశాలకు మీ విద్యార్థులు, మీ పిల్లలందరినీ పాఠశాలకు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
సో మన ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక అర్హత విద్యా కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి నిత్యము మనకు విద్యా బోధనలో టెక్నికల్గా ఉపయోగించు మరి సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పిల్లలు కూడా మన పాఠశాల నుంచి వెళ్ళడం జరిగింది. అట్లాగే ఆటలలో కూడా మన ఆకునూరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్ వెళ్ళి ప్రైజులు సాధించడం అనేది జరిగింది. విద్యార్థులకు మరి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ మరి మీ పిల్లలు పంపించవలసిగా కోరినాయి.